నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక పరాభవం ఎదురైంది. చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరుగుతుందని వారైతే ఊహించల. ఇటువంటి సందర్భంలో ఒక మహిళపై చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో దాదాపు 175 నియోజకవర్గాల్లో 16 మంది ఈసారి పోటీ చేశారు, మహిళలు. వారిలో మంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. అంటే ఒక్క మహిళా నేత కూడా వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించినటువంటి సందర్భం లేదు. ఇలాంటి క్రమంలో ఆ గెలుపొందినటువంటి నేత గురించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. దాసరి సుధా అలియాస్ సుధమ్మ. అంటే ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, గతంలో ఆ నియోజకవర్గంలో ఆమె చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆమె విజయానికి దోహదపడ్డాయి అనేది బలంగా వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో తన భర్త వెంకట సుబ్బయ్య బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అనారోగ్యాల కారణంతో ఆయన చనిపోవడం జరిగింది. ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో కనీ విని ఎరిగినటువంటి మెజార్టీతో, దాదాపు 90,000 మెజార్టీతో దాసరి సుధా ఆమె గెలుపొందారు, వెంకట సుబ్బయ్య భార్య. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి 16 మంది మహిళలలో ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి దాసరి సుధా. ఆమె గురించి మనం తెలుసుకోవాలంటే వృత్తిరీత్యా డాక్టర్, గైనకాలజిస్ట్, చాలా సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆమె భర్త చనిపోవడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని తేల్చి చెప్పేసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను స్వయంగా పిలిపించుకొని మాట్లాడారు, బుజ్జగించారు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ఆ యొక్క డాక్టర్ వృత్తితో పాటు రాజకీయాల్లో కూడా మీరు సేవ చేయాలి అని. అధినేత మాటను కాదనకుండా ఆమె వచ్చారు. 2024 ఎన్నికల్లో కూడా ఆమెకు టికెట్ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామీ అనేది మనం చూసాం. వైఎస్ఆర్సీపీ నుంచి కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించారు. ఆ 11 మందిలో దాసరి సుధమ్మ ఒకరు. బద్వేల్ నియోజకవర్గంలో ఆమె గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆమె కుటుంబం కానీ, ఆమె పనిచేసిన విధానం కానీ అలాంటిది. ఎవరైనా సరే నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు సుధమ్మ మమ్మల్ని ఆదరించినటువంటి తీరు కానీ, సహాయం చేసినటువంటి విధానం కానీ మేము మరిచిపోలేము. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ ఆమె ఆపన్న హస్తం అందించేవారు. కాబట్టే ఆమెను మళ్ళీ గెలిపించుకున్నారు అనేది బాగా ప్రచారం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే హేమీలంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఓటమితో, కానీ నిలబడి ధైర్యంగా విజయం సాధించారు డాక్టర్ సుధమ్మ. ఆమె వైద్యం చేసుకుంటూ అనేక మంది పేదలకు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఇటు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇటువంటి క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో దాసరి సుధా అనే పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సందర్భం.